ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరో మాజీ డిప్యూటీ సీఎం వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆళ్ల నాని వైసీపీకి గుడ్ బై చెప్పేసి సైకిల్ ఎక్కేశారు. ఇప్పుడు మాజీ మంత్రి కొట్టు సైతం వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన అలకకు కారణం తాడేపల్లిగూడెం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయన తప్పించడమేనా, మరేదైనా ఉందా? ఇక వడ్డీ ఎంట్రీతో తాడేపల్లిగూడెంలో వైసీపీ జాతకం మారనుందా? వైసీపీలో కొట్టు కట్టేస్తారా? వడ్డీ ఎంట్రీతో మౌనమే వ్యూహమా? తాడేపల్లిగూడెం వైసీపీలో తేడా కొడుతోందా? వడ్డీ రాకతో గూడెం వైసీపీలో జోష్. ఆయనది 3 దశాబ్దాల రాజకీయ చరిత్ర. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా పోయిన చోటే వెతుక్కుంటూ పరిస్థితిని తనకనుకూలంగా చేసుకుంటూ ఇప్పటిదాకా తాడేపల్లిగూడెం రాజకీయాల్లో తనదైన మార్కు వేసుకున్న పొలిటికల్ లీడర్ కొట్టు సత్యనారాయణ. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఆయన సీన్ రివర్స్ అయింది. తాజాగా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా వడ్డీ రఘురాంను వైసీపీ అధిష్టానం నియమించింది. ఇప్పుడు తాడేపల్లిగూడెం వైసీపీ రాజకీయాల్లో వడ్డీ రఘురాం ట్రెండింగ్ లో ఉన్నారు. అధిష్టానం ఇలా బాధ్యతలు అప్పగించిందో లేదో అలా భారీ ర్యాలీతో గూడెంలో ఎంట్రీ ఇచ్చారు. వరుసగా పరామర్శలు, పలకరింపులు, నేతలతో భేటీలు అంటూ హడావిడి చేస్తున్నారు. మాజీ మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు వంటి నేతలను కలిసి తాడేపల్లిగూడెం పాలిటిక్స్ పై చర్చిస్తూ నియోజకవర్గం పార్టీ క్యాడర్లో పట్టు పెంచుకుంటున్నారు. తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా దూకుడుగా ముందుకు వెళ్తున్న సమయంలో కొట్టు సత్యనారాయణను వ్యతిరేకించిన పలువురు నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ నుంచి వలసలతో వైసీపీ ఉక్కిరిబిక్కిరైపోయింది. దీంతో వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా మాజీ అప్సెడా చైర్మన్ వడ్డీ రఘురాంను రంగంలోకి దింపి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఇప్పుడు అక్కడ వైసీపీ క్యాడర్లో కొత్త ఊపు కనిపిస్తోందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో 1994 నుంచి తాడేపల్లిగూడెంలో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కొట్టు సత్యనారాయణ పని అయిపోయిందనే ప్రచారం జరుగుతోంది. కొట్టు 1994, 1999 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2004లో మరోసారి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిపై 24,933 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆయన పీసీసీ సభ్యునిగా, మెంబర్ ఆఫ్ అష్యూరెన్స్ కమిటీతో పాటు పలు ఇతర కమిటీల్లో సభ్యునిగా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన కొట్టు 2014లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రంగంలోకి దిగి టీడీపీ అభ్యర్థిపై 16,466 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆయనకు అనూహ్యంగా 2022లో వైఎస్ జగన్ కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రి పదవి లభించింది. అయితే కొట్టు మంత్రిగా ఉండగా తాడేపల్లిగూడెం వైసీపీ క్యాడర్లో ఆయన మీద తీవ్ర అసంతృప్తి వచ్చింది. దీంతో పార్టీలో ఆయనకు వ్యతిరేక వర్గం తయారైంది. మరోవైపు ఆయన కుమారుడి ప్రమేయం పైన వైసీపీ కార్యకర్తల్లో పెరిగిన అసహనం ఏకంగా ఆయన ఇన్ఛార్జ్ పోస్టుకు ఎసరు పెట్టిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఆయనకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చోటు కల్పించడంతో పాటు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తుందని కొట్టు వర్గీయులు చెబుతున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొట్టు సత్యనారాయణ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన మౌనం వెనక ఏదైనా వ్యూహముందా, మరేదైనా ఎత్తుగడ వేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇక తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న రఘురాం మాజీ మంత్రి కొట్టును కలిసే ప్రయత్నం చేసినా ఆయన అందుబాటులో లేరనే సమాచారమే వస్తోందట. ఇక తాడేపల్లిగూడెంలో ఇటీవలే జరిగిన పార్టీ సమావేశాలకు కొట్టు సత్యనారాయణ దూరంగా ఉన్నారు. ఆయన తన వర్గాన్ని సమావేశానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేసినా మీటింగ్ సక్సెస్ అయిందని వడ్డీ వర్గం మరింత జోష్లో మునిగి తేలుతోందట. ఇక తాడేపల్లి రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో పాటు తరచూ వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. అయితే ఆయనకు స్థానిక టీడీపీ ఇన్ఛార్జితో గ్యాప్ కొనసాగుతోందనే ప్రచారం నడుస్తోంది.
ఇలాంటి సమయంలో క్లీన్ చిట్ ఉన్న రఘురాం లాంటి నేతను వైసీపీ రంగంలోకి దింపడంతో పార్టీ క్యాడర్లో జోష్ రావడంతో పాటు తాడేపల్లిగూడెం రాజకీయాలు పోటాపోటీగా అత్యంత ఆసక్తికరంగా ఉంటాయనే చర్చ జోరుగా సాగుతోంది. వాళ్ళంతా ఆ ఉమ్మడి జిల్లాలో ఉద్దండ పిండాలు, పార్టీలో సీనియర్ లీడర్స్. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నా గత ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. అయినా పార్టీనే అంటు పెట్టుకుని ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక మంచి పదవిస్తుందిలే అని మనసుకి సర్ది చెప్పుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోవడం లేదట. దీంతో ఏమీ సేతురలింగా అంటూ సీనియర్ లీడర్లు వాళ్ళ అనుచరులు వాపోతున్నారట. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? గత ఎన్నికల్లో నో టికెట్, ఎన్నికలు ముగిసినా దక్కని పదవులు, అనుగ్రహించని అధిష్టానం, అయోమయంలో సీనియర్ లీడర్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఎన్నికల సమయంలో చాలా మంది టీడీపీ సీనియర్ నేతలకు టికెట్ దక్కలేదు. పార్టీలో కొనసాగుతున్న వాళ్లతో పాటు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు కూడా అధిష్టానం మొండిచేయి చూపించింది. టికెట్ దక్కకపోయినా వాళ్లు సర్దుకుపోయారు. అయితే కూటమి అధికారంలో కొలువుదీరిన తర్వాత కూడా ఆశించిన పదవులు దక్కకపోవడంతో వాళ్లు అసంతృప్తికి లోనవుతున్నారట. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్కు గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. టీడీపీ నుంచి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు విజయం సాధించి ఒక్కసారి ఓడిపోయిన ఆయనకు 4గోసారి పోటీ చేసే అవకాశాన్ని అధిష్టానం ఇవ్వలేదు. అయితే ఆయన ముఖ్య నేత కావడంతో పల్నాడు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ కూడా ఇస్తామని కొమ్మాలపాటికి హైకమాండ్ ప్రామిస్ చేసినట్లు అప్పట్లో అనుకున్నారట. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా కొమ్మాలపాటికి ఎలాంటి పదవి దక్కకపోగా ఆయన దగ్గరున్న పల్నాడు జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలను మరొకరికి అప్పగించింది టీడీపీ హైకమాండ్. అంతకుముందు ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో శ్రీధర్కు అవకాశం రాలేదు. ఆయన కంటే సీనియర్ గా ఉన్న ఆలపాటి రాజాను ఎమ్మెల్సీ పదవి వరించింది. జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో సర్దుకుపోవచ్చని శ్రీధర్ భావిస్తోన్న సమయంలో అధ్యక్షుడిగా మరొకరిని నియమించడం ఆయనకు ఆవేదన కలిగించిందట. అప్పట్నుంచి శ్రీధర్ మౌనం దాల్చారట. తనకు అన్యాయం జరుగుతోందని అనుచరుల దగ్గర వాపోయినా దాన్ని బహిరంగంగా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని చెప్తున్నారు. ఒకానొక దశలో గుంటూరు మిర్చి యార్డు చైర్మన్ పదవికి ఆయన పేరు వినిపించినా తీసుకునేందుకు ఆయన సిద్ధంగా లేకపోవడంతో మరొకరిని ఆ స్థానంలో నియమించారు. అటు ఆశించిన ఎమ్మెల్సీ పదవి రాకపోవడం, ఇటు ఉన్న బాధ్యతల నుంచి తప్పించడంపై కొమ్మాలపాటితో పాటు ఆయన అనుచరులు అసంతృప్తి చెందుతున్నారట. ఇక మరో సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ కు గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వైసీపీ ఇవ్వలేదు. దీంతో ఆయన టీడీపీలో చేరారు. అయితే అప్పటికే టిక్కెట్ల రేసు పీక్స్ కి చేరడంతో డొక్కాకు అవకాశం దక్కలేదు. ఆయన తనకు ఎమ్మెల్సీ ఇస్తారని, లేదంటే గుంటూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు దక్కుతాయని భావించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు టీడీపీలో సరైన ప్రాధాన్యత దక్కడలేదట. దీంతో పార్టీ కార్యాలయం వైపుకు డొక్కా వెళ్లడం మానేశారంటున్నారు. ఆయన అలకబూనినా అసంతృప్తిగా ఉన్నా ఆ విషయాన్ని టీడీపీలో ఎవరూ పట్టించుకోకపోవడంతో మరింత ఆవేదన చెందుతున్నారట. గతంలో మీడియా సమావేశాలు పెట్టి వైసీపీపై విరుచుకుపడ్డ డొక్కా కొంతకాలంగా స్తబ్దుగా ఉంటున్నారట. ఇక గుంటూరులో దాడులు జరిగిన సమయంలో సీనియర్స్ అంతా కలిపి అడ్వైజరీ కమిటీగా ఏర్పడి బూతులు తిట్టే నేతలతో భేటీ అయి వారికి తప్పప్పులను వివరిస్తామని ప్రకటన చేశారు. దీంతో డొక్కాకు పదవి దక్కే అవకాశాలు లేనట్లు ప్రచారం జరుగుతోందని చెప్తున్నారు. ఇక మూడో నేత రేపల్లకు చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ. గత ఎన్నికల సమయంలో ఆయనకు పోటీ చేసే అవకాశాన్ని వైసీపీ ఇవ్వలేదు. అప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్న మోపిదేవి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. వైసీపీ ఓడిపోయాక ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు. అయితే ఎంపీ పదవిని త్యాగం చేసిన మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి వస్తుందని అంతా భావించారు. అయితే కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేసినా వారి రాజీనామాలను చైర్మన్ ఆమోదించకపోవడంతో మోపిదేవికి పదవి దక్కలేదు. దీంతో గత ఏడాదిన్నరగా ఆయన రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేదు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి తనకు బీసీ కోటాతో పాటు ఎంపీ పదవిని త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. అయితే మరో ఏడాది పాటు కొత్త ఎమ్మెల్సీ పదవులొచ్చే అవకాశం లేదు. దీంతో ఎప్పుడు పదవి దక్కుతుందా అని ఆశగా ఎదురుచూడడం తప్ప మోపిదేవికి చేయగలిగిందేమీ లేదట. పదవుల కోసం వేచి చూసి విసిగి వేసారిపోయిన సీనియర్ నేతలు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారట. అయితే వీరి సేవలను ఏదో విధంగా కూటమి పార్టీలు ఉపయోగించుకుంటే ప్రభుత్వానికే మేలు జరుగుతుందన్న భావన వారి అభిమానుల్లో వ్యక్తమవుతోందని చెప్తున్నారు. ఈ సీనియర్ లీడర్ల విషయంలో అధికార కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. చదరంగంలో ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేయొచ్చు,
కానీ రాజకీయ రణరంగంలో అతిగా ఎత్తులు వేస్తే అసలుకే మోసం తప్పదు. గత ఎన్నికల్లో ఆ జిల్లాలో వైసీపీకి ఇదే అనుభవం ఎదురైంది. ఆవిర్భావం నుంచి వైసీపీకి ఆ జిల్లాలో మంచి పట్టుంది. ప్రతి ఎన్నికల్లోనూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 2024 ఎన్నికల్లో మాత్రం ఘోరంగా చతికిల పడింది. కంచుకోట కాళీకోటగా మారడానికి అధిష్టానం అనుసరించిన వలస వ్యూహమే కారణమా? ఇంతకీ ఏదా జిల్లా? ఆ జిల్లాలో మళ్లీ పట్టు నిలబెట్టుకోవడానికి వైసీపీ హైకమాండ్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? మార్పు మంచిది కాదు, కుడి ఎడమైతే ఓడిపోతారోయ్, అటు ఇటైతే అంతే సంగతులు. ఉమ్మడి ప్రకాశం జిల్లా 2014 నుంచి వైసీపీకి అండగా నిలబడుతూ వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో గెలుపు గుర్రాల ఎంపిక కోసం నియోజకవర్గాల్లో పాతుకుపోయిన పట్టున్న లీడర్లను అటు ఇటు మార్చేసింది హైకమాండ్. తాము గెలిచిన పాత నియోజకవర్గాల్లో మళ్లీ పోటీ చేసేందుకు నేతలు వ్యూహం సిద్ధం చేసుకుంటే వాళ్లకు ఊహించని షాక్ ఇచ్చింది హైకమాండ్. నేతలు పోటీ చేసే స్థానాలను మార్చేసింది. దీంతో కొత్త నియోజకవర్గాలకు వలస నేతలుగా వెళ్లిన వాళ్లు బొక్కబోర్లా పడి భోరుమన్నారు. అటు సొంత నియోజకవర్గం వదులుకోలేక అద్దె నియోజకవర్గంలో ఇమడలేక నేతలు సతమతమైపోయారు. ఇక ఓడిపోయిన దగ్గర నుంచి తమ సొంత నియోజకవర్గాల్లోనే మకాం వేసి వలస నియోజకవర్గాలకు వెళ్లకుండా ఇంటికే పరిమితమైపోయారట నేతలు. గత ఎన్నికల్లో కుండ మార్పిడి తరహాలో మార్కాపురం నుంచి గిద్దలూరుకు నాగార్జున రెడ్డిని ట్రాన్స్ఫర్ చేసి గిద్దలూరు నుంచి మార్కాపురానికి అన్నా రాంబాబును పంపించి పోటీ చేయించింది వైసీపీ అధిష్టానం. అయితే నియోజకవర్గాల మార్పిడితో ఆ ఇద్దరు ఎన్నికల్లో ఓడిపోయారు. ఎవరి సొంత నియోజకవర్గంలో వాళ్లు ప్రత్యర్థిని గెలవనివ్వకుండా చేయడానికి తమ వర్గం సహకారం అందించకుండా చేశారట. దీంతో నేతల మధ్య సమన్వయం లేక వైసీపీ చేసిన ప్రయోగం ఫీల్డ్ లెవెల్లో వికటించింది. అయితే ఇష్టం లేకున్నా నియోజకవర్గాలు మారిన ఆ ఇద్దరు నేతలు మాత్రం ఇప్పుడు మార్కాపురంలోనే రాజకీయాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తుండటంతో అక్కడ పార్టీ పరిస్థితి ఒకే వరలో రెండు కత్తుల్లా మారిందంటున్నాయి పార్టీ వర్గాలు. లోకల్ గా ఇద్దరి మార్కు ఎక్కువడంతో మార్కాపురం వైసీపీలో విభేదాలు తలెత్తాయి. అక్కడ నాగార్జున రెడ్డి అన్నా రాంబాబు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఇద్దరిని కూర్చోబెట్టి వైసీపీ పెద్దలు మాట్లాడారట. వాళ్ళిద్దరి మధ్య గొడవలను చక్కదిద్దడంతో పాటు పార్టీకి పూర్వ వైభవం ఎలా తేవాలని ఆలోచించిన వైసీపీ హైకమాండ్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపిందట. వాళ్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక పార్టీని పట్టాలెక్కించాలంటే వలస నియోజకవర్గాల నుంచి నేతలను వారి వారి సొంత నియోజకవర్గాలకు పంపిస్తే బెటర్ అనే ఆలోచనలో పడిందట వైసీపీ. దీంతో వైసీపీ అధిష్టానం త్వరలోనే ముఖ్య నేతలతో ఓ కీలక సమావేశం నిర్వహించి నేతల మనోభావాలకు అనుగుణంగా నియోజకవర్గాల మార్పులు చేయాలని నిర్ణయించిందని లోకల్ లీడర్స్ టాక్. ఈ ప్లాన్ లో భాగంగా మార్కాపురంలో బాగా పట్టున్న నాగార్జున రెడ్డికి తిరిగి అదే నియోజకవర్గం కేటాయించి అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న అన్నా రాంబాబును గిద్దలూరుకు పంపిస్తే బాగుంటుంది అనే భావనలో వైసీపీ అధిష్టానం ఉందని చెప్తున్నారు. దీనికి తోడు తిరిగి గిద్దలూరు రావాలని అన్నా రాంబాబును స్థానిక నేతలు ఆహ్వానించడం కూడా అధిష్టానం ఆలోచనలకు అనుగుణంగానే ఉందనే భావన వ్యక్తమవుతోంది. మార్కాపురాన్ని నాగార్జున రెడ్డికి, గిద్దలూరును అన్నా రాంబాబుకు కేటాయించి భవిష్యత్ రాజకీయాలు చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయని సమాచారం. ఇక ఇదే తరహా మార్పులు చేర్పులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో చేపడితే జిల్లాలో కుదేలైన పార్టీ మళ్లీ జీవం పోయవచ్చని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. అధిష్టానం దీన్ని అమలు చేస్తే జిల్లాలో వైసీపీ పుంజుకొని తాజా రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో ఏ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పనిచేశారో అదే నియోజకవర్గాలకు ఆయా నేతలను ఇన్ఛార్జీలుగా నియమించాలని చూస్తున్నారట. అధిష్టానం నిర్ణయించేది తాము కోరుకునేది ఒక్కటే అయితే అంతకంటే సంతోషం ఏముంటుంది అంటూ ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు ఖుషీ అవుతున్నారట.